ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఎమ్మెల్యేల కింద పనిచేస్తున్న యువకులారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మా పెళ్ళికి రండి, మా అన్న పెళ్ళికి రండి, మా తమ్ముని పెళ్ళికి రండి, లేకపోతే మా బ్రదరు మా ఫ్రెండ్ పెళ్ళికి వచ్చిపోతారు. రైట్? మీ ఇంట్లో ఏదైనా దావత్ అయింది పిలిచినావు, ప్రేమపూర్వకంగా వచ్చిపోతారు, బాగుంది. నీకేంది అని అంటే ఉబ్బిపోవుడు అప్పుడే ఆడికే. ఎమ్మెల్యే పిలవంగానే వస్తుండు, ఏడుకంటే ఆడికి నేను చెప్పిన కాడికి వస్తుండు అని నువ్వు ఫీల్ అవుతున్నావు. బట్ నీకు కావాల్సింది నువ్వు పిలిస్తే కావుడు. నువ్వు పిలిస్తే ఓ ఎమ్మెల్యే వచ్చాడు కాదు, నువ్వు ఎమ్మెల్యే కావుడు కావాలి, నువ్వు ఎంపీటీసీ కావుడు కావాలి, నువ్వు జడ్పీటీసీ కావుడు కావాలి. పిలితొత్తుండు గాడికైనా సంఘాలు గుద్దుకుంటే సరిపోదు కదా. ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే వాళ్ళు కూడా ఆడికి మాత్రమే వస్తారు. జస్ట్ ఇమాజిన్ అన్న, నేను ఈసారి మీరు ఎమ్మెల్యేగా చేసిరు కదా, నాకు కూడా అంతో ఇంతో పేరు సంపాదించుకున్నా, మీ దయ వల్ల ఓ 4 రూపాయలు కూడా సంపాదించుకున్నా, మీరు ఈసారి తప్పుకోండి అన్న, మన పార్టీ నుంచి నేను నిలబడతాను. ఒక యువకుడు ఒక పోయి ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేకి చెప్పురు, ఈడ్చిది అంతా ఆడబడాలి మనం పోయి. ఎందుకు అని అంటే వాళ్ళు పని చేయించుకోనికే ఉపయోగించుకుంటారు తప్పించి మీ మీద ఏదో ప్రేమ ఉండి, మీరంటే గౌరవం ఉండి, మీరంటే అభిమానం ఉండి, మీరు సొంత తమ్ముని లెక్క, ఇవన్నీ మాటలే. పోయి అడుగు తెలుస్తుంది. ఇక ఈసారి నువ్వు తప్పుకోయే, నువ్వు నిలబడకు, నేను నిలబడతా అని ఒక మాట చెప్పి చూడు. లేకపోతే అన్నా ఇక్కడ జడ్పీటీసీ నిలబడతా, నేను నాకు జడ్పీ చైర్మన్ ఇప్పియు, సపోర్ట్ చేపియు అని అడుగుపోయి. నోవే, అసలు ఛాన్సే లేదు. ఇక ఎవరో నాకు అప్పుడే పెద్దోడు అయిపోయినా ఆగురా 4 రోజులు అంటాడు. ఇవే వస్తాయి. ఎవడు ప్రోత్సహించడు, ఎవడు ముంగటేయడు. భయ్యా నేను చెప్తున్నా క్లియర్గా, ఎవరి ప్రియారిటీని కావచ్చు, ఎవరి గొప్పతనాన్ని కానీ ఎవరు చెప్పరు. మీకు మీరే చెప్పుకోవాలి, మీకు మీరే బయటికి రావాలి. తప్పకుండా చెప్తున్నా, మీకు మంచి వేదికలు ఉన్నాయి. ఆ వేదికలను బేస్ చేసుకొని మీరు ఖచ్చితంగా రాజకీయం చేయండి. ఇక యువకులలో ఉన్నది ప్రధానంగా ఏంటి అంటే నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు అంటే ఊర్ల నిష్పెట్టి ఇటు ఉస్మానియా క్యాంపస్, అటు కేయు, అటు పాలమూరు, ఇటు మహాత్మా గాంధీ, ఇట్లా చెప్తూ పోతే ఎక్కడికక్కడ క్యాంపస్లలో ఫిక్స్ ఉండిపోయి ఉన్నారు ఉద్యోగాల కోసం. వాళ్ళేమో అనుకున్నట్టు ఉద్యోగాలు వేయలే అని కొత్త ప్రభుత్వాన్ని ఏరికోరి తెచ్చుకున్నప్పుడు వీళ్ళు కూడా అనుకున్నట్టు వేయలే. వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలకు, వాళ్ళు పెట్టిన పరీక్షలకు వీళ్ళు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు, అయిపోయి ఆడికే దులిపేసుకున్నారు. ఇవాళ చూస్తే రాష్ట్రంలో ఉద్యోగాలు కావాల్సిన ఉద్యోగాలు లేక సతమతం అవుతా ఉన్నారు వాస్తవం. కానీ ఉద్యోగాలు కావాలంటే మళ్ళీ ఇక్కడ అవకాశాలు ఉండాలి, అవకాశాలను అంతా రెక్టిఫై చేయాలి. ఇదంతా కథ వ్యవహారం. బట్ అయినా కూడా వచ్చే ఉద్యోగాలు ఎన్నాయనంటే ఓ 1,00,000 మంది రాస్తే 100 మంది ఉద్యోగాలు వస్తున్నాయి, 100 మందికి వస్తున్నాయి, హార్డ్లీ 1000 మందికి వస్తున్నాయి. మరి ఇంకా 99,900 మంది పరిస్థితి ఏంది, ఇంకా 99,000 మంది పరిస్థితి ఏంది అని ఆలోచిస్తే వట్టిదే మళ్ళా. సో వీళ్ళందరూ కూడా రాజకీయాలు చేయండి, ఖాళీగానే ఉన్నాయి కదా, ఖాళీగానే ఉన్నాయి. సపోర్ట్ అడగండి, క్లియర్గా దిగండి, బరిలోకి దిగి సపోర్ట్ కావాలి అని అడగండి, చూద్దాం ఏం జరుగుతుందో. ఒకసారి టెస్టిమోనియల్ ఇవ్వాలి కదా, వాళ్ళకు కూడా తెలవాలి కదా, వాళ్ళకు కూడా ఏంది యువత సత్తా అన్నది. వీళ్ళకు యువత సత్తా తెలుసు కాబట్టి వీళ్ళు క్లియర్గా మందుకు బానిసం చేస్తూ ఉన్నారు, మద్యానికి మత్తుకు బానిసం చేస్తూ ఉన్నారు. వీళ్ళు పదవుల కాడ కాదు ఉండవలసింది, వీళ్ళు పని కాడ అని చెప్పేసి వీళ్ళు మొత్తం యువతనందరిని కూడా పక్కదో పట్టిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని ఆపదుందని వస్తే పోయి 10 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు ఇచ్చి పోయి తాగుపోరి కూసోపోరి గిదానండి చెప్పేది. జనరల్గా ఏం జరుగుతుందో, ఒక ఎమ్మెల్యే గారు ఏదో ఒకటి పని మీద పోతారు, ఓ 10 మంది గుంపు కలిసిపోతారు. పోయిన తర్వాత గుంపులో ఉన్న పెద్దకు కొన్ని పైసలు ఇచ్చి ఇవాళ చూసుకో దావత్ చెప్పి అని అంటాడు. లేకపోతే బర్త్డే వచ్చింది, పోయి కేక్ కట్ చేయించిన ఎమ్మెల్యే గారికి, ఆయన పైసలు పంపించి దావత్ చేసుకో. దావత్ ఎందుకండి, వాళ్ళకు వాళ్ళకి ఏదన్నా గ్రౌండ్ లేకపోతే గ్రౌండ్ చక్కగా చెప్పి, లైబ్రరీ పెట్టిపి, ఇవి చేస్తలేరు. టోటల్గా ఏంది అంటే పైసలు ఇచ్చి పాడు చేస్తూ ఉన్నారు, మందుకు మత్యానికి ముంచి తెలుస్తూ ఉన్నారు. దయచేసి కొన్ని ఆలోచన చేస్తే బాగుంటుంది. యువతకు పర్టికులర్గా ఇవి ఆలోచన చేస్తేనే అర్థమవుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. రైట్, ఇవాళ ప్రధానమైనటువంటి వార్తలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం.